లహరి సత్యకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారండి అని చెప్పి లహరి అడగడంతో ప్రకాష్ కోలుకున్నాడట. ప్రకాష్ కోసం హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పి సత్య అంటూ ఉంటాడు. దాంతో లహరి కంగారు పడిపోతూ శరణ్య దగ్గరకు వచ్చి ప్రకాష్ కోలుకున్నాడట వదిన, ఇప్పుడు సత్య ప్రకాష్ దగ్గరికే వెళ్తున్నాడు, ఇప్పుడు మన పేర్లు చెప్పేస్తే ఎలా అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. ముందు అసలు మనం హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి శరణ్య లహరిని తీసుకొని హాస్పిటల్కి వస్తుంది. ఇక అక్కడ కొద్దిగా కోలుకోవడంతో సత్య ఇప్పుడు ఎలా ఉంది ప్రకాష్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పర్వాలేదు అన్నట్టుగా ప్రకాష్ తల ఊపుతూ ఉంటాడు. నిజంగానే నువ్వు అన్నట్టుగా మా తమ్ముడు చనిపోయాడా అని అంటూ ఉంటే అవును అని ప్రకాష్ అంటూ ఉంటాడు. తన మాట ఇంకా స్పష్టంగా అర్థం కాకుండా ఉంటుంది. ఇక అప్పుడు ఎవరు నా తమ్ముడిని చంపేసింది అని సత్య అడుగుతూ ఉంటాడు. శరణ్య లహరి ఇద్దరు కూడా డోర్ దగ్గరున్న గ్లాసుల నుండి ప్రకాష్ని చూస్తూ ఉంటారు. ఇక గ్లాసులో నుండి ప్రకాష్ కూడా వాళ్ళని చూస్తాడు. శరణ్యను లహరిని చూసి ప్రకాష్ కంగారు పడుతూ వాళ్ళే వాళ్ళే అని చెప్పి డోర్ వైపు చూపిస్తూ ఉంటాడు. సత్య వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. శరణ్య లహరి ఇద్దరు కూడా కిందికి వంగి దాక్కుంటారు. ఎవరు అక్కడ ఎవరు లేరు కదా అని చెప్పి ప్రకాష్తో సత్య అంటూ ఉంటే ఎవరు నా తమ్ముడిని చంపింది అని అంటూ ఉంటే లహరి పేరు చెప్పడానికి ట్రై చేస్తూ లా 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 అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. మరి లహరి పేరు సత్యకు ప్రకాష్ చెప్పేస్తాడా? లహరిని మహేష్ని చంపేసిందని నిజం తెలిసిపోతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.